శ్రింకేజ్ లిమిట్ నుంచి నువ్వు వాటర్ ఇచ్చుకుంటూ పోయాను. శ్రింకేజ్ లిమిట్ ఇది ఇక్కడ నుంచి నువ్వు లిమిట్ నుంచి సార్ ఇక్కడ ఇచ్చుకుంటూ పోతాను వాటర్. ఎప్పుడైతే నువ్వు వాటర్ అంటే సాలిడ్ లో ఉన్నది సాలిడ్ లోనే ఉంది. సాలిడ్ తర్వాత నీకు శ్రింకేజ్ లిమిట్ వచ్చింది. ఈ శ్రింకేజ్ లిమిట్ కి ఎప్పుడైతే శ్రింకేజ్ లిమిట్ దగ్గరికి వచ్చిందంటే నువ్వు వాటర్ వేస్తే ఎప్పుడైతే సెమీ సాలిడ్ లోకి మారుతుందో అంటే నువ్వు వాటర్ వేయడానికి రెడీ అయ్యేటప్పుడు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి లిమిట్ అన్నమాట. అది వేస్తే ఏమవుతుంది సెమీ సాలిడ్ మాత్రం. అలా నువ్వు ఎంతవరకు వాటర్ పెంచుకుంటూ వాటర్ ఇచ్చుకుంటూ పోసుకుంటూ వెళ్తే ఏదో ఒక దగ్గరికి వచ్చినప్పటికి ఏమవుతుంది అది ప్లాస్టిక్ లిమిట్ దగ్గరికి చేరిపోద్ది అనమాట. సో ప్లాస్టిక్ లిమిట్ ఇది, ప్లాస్టిక్ లిమిట్ ఇది. మళ్ళా నువ్వు ప్లాస్టిక్ లిమిట్ నుంచి నువ్వు వాటర్ పోసుకుంటే ప్లాస్టిక్ లోనే ఉంటది. ప్లాస్టిక్ లిమిట్ అంటే శ్రింకేజ్ లిమిట్ అనేది ప్లాస్టిక్ లిమిట్ కి వెళ్ళేంత వరకు కూడా మనకి సెమీ సాలిడ్ లో ఉంటుంది. ప్లాస్టిక్ లిమిట్ నుంచి లిక్విడ్ లిమిట్ లోకి వెళ్ళేంత వరకు కూడా ప్లాస్టిక్ లోకి ఉంటుంది. మళ్ళీ లిక్విడ్ లిమిట్ దాటి కనుక నువ్వు మళ్ళీ వాటర్ ఇచ్చావనుకో అప్పుడు ఏమవుతుంది అది వాటర్ లిక్విడ్ రూపంలో అంటే ఇది బురద మట్టి నీరు అంతా కలిసిపోతుంది. సో అందుకని ఇక్కడ నేను ఏ రకంగా తీసుకుంటున్నాను, ఇప్పుడు శ్రింకేజ్ లిమిట్ నుంచి ప్లాస్టిక్ లిమిట్ లిక్విడ్ లిమిట్. కానీ లిక్విడ్ లిమిట్ ఎక్కడ ఉంది, బియాండ్ దిస్ అంటే ఎల్లాలు దాటిన తర్వాతే నీకు వాటర్ అని చూపించాను. ఇక్కడ వాటర్ ని చూపించాను అంటే నీకేంటి లిక్విడ్ లిమిట్ అనేది ఎక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉన్నట్టు లిక్విడ్ లిమిట్, అవునా కదా? సార్ ఇదంతా ఓకే సార్, ఇదంతా ఇది అర్థమవుతుంది సార్ ఓకే. కానీ ఫస్ట్ చెప్పారు కండిషన్ అదొకటి, అప్ టు శ్రింకేజ్ లిమిట్ వరకు వాల్యూమ్ ఆఫ్ సాయిల్ లో నో చేంజ్, వాల్యూమ్ ఆఫ్ వైర్స్ లో చేంజ్ అంటే బాగుంటుంది కదా. అప్ టు డబ్ల్యూ మరి కాదు అదే ఇక్కడ వచ్చింది టూ అని నేనంటే నేను ఇంకా మీకు డౌటే రాదు కదా. అప్ టు అంటే మరి ఒకవేళ అంటే మీకు డౌట్ రాదు కదా. కానీ ఇక్కడ అప్ టు అనేది కాదు, అదే కదా అక్కడ వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నాను నేను, ఇప్పుడు లిక్విడ్ లిమిట్ కి ప్లాస్టిక్ లిమిట్ కి మధ్యలో ఉన్నది ఏమన్నానో ప్లాస్టిక్ రూపంలో ఉంది. మరి ప్లాస్టిక్ లిమిట్ శ్రింకేజ్ లిమిట్ మధ్యలో సెమీ సాలిడ్ లో ఉంది. మరి 0 నుంచి శ్రింకేజ్ లిమిట్ వరకు ఏ రకంగా ఉంటది, సాలిడ్ లో ఉంటుంది అంతే కదా అర్థం. మరి లిక్విడ్ లిమిట్ బియాండ్ ఉందనుకోండి, దాటిపోయింది అనుకోండి, అదేమో లిక్విడ్ లో ఉంటుంది. ఇది ఓకే కదా, ఇది అర్థమైందా? పోనే మహేష్ అర్థమైందయ్యా? అర్థమైంది సార్. ఇందాక ఎవరు అడిగారు? మహేష్ మనోహర్ అడిగారు. నేను అడిగాను మహేష్ మహేష్ గారు. ఇప్పుడు ఓకేనా? పోనీ ఇది అర్థమైందా? పోనీ అర్థమైంది సార్. ఇప్పుడు ఈ సాలిడ్ అది సెమీ సాలిడ్ ఇవన్నీ, ఈ సెమీ సాలిడ్ నుంచి ఇవంతా క్లారిటీ. కానీ సాలిడ్ పార్ట్ ఇప్పుడు ఈ అందరు సాలిడ్ పార్ట్ లో ఈ నో చేంజా, లేకపోతే అప్ టు ఎస్ఎస్ వరకు కూడా నో చేంజ్ అనేది నాకు డౌట్. ఎందుకు నో చేంజ్ అని అంటే ఎస్ఎస్ లో కదా శ్రింకేజ్ లిమిట్ అంటే ఏంటంటే మీకు 0 నుంచి సాలిడ్ వరకు అంటే సాలిడ్ స్టేజ్ వరకు ఉన్నదే శ్రింకేజ్ లిమిట్. ఇప్పుడు కరెక్ట్ సార్. ఇది ఇప్పుడు మనం ఇచ్చిన మీరు ఇచ్చిన సబ్జెక్ట్ ఇప్పుడు దానికి ఇప్పుడు ఇది కరెక్ట్ సింక్ అయింది. అప్పటి వరకు నో చేంజ్. ఇప్పుడు దీని నుంచి మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఇప్పుడు నేనేమన్నాను, లిక్విడ్ ఇప్పుడు శ్రింకేజ్ లిమిట్ నుంచి ప్లాస్టిక్ లిమిట్ వరకు వెళ్ళిందంట అంటే ఇది శ్రింకేజ్ లిమిట్, ఇది ప్లాస్టిక్ లిమిట్, ఇది. మరి నేనేమన్నాను, సాలిడ్ అనేది సెమీ సాలిడ్ ఎంతవరకు ఉంది, శ్రింకేజ్ లిమిట్ నుంచి ప్లాస్టిక్ లిమిట్ వరకు ఉన్నంత కూడా సాలిడ్ కదా, సెమీ సాలిడే కదా. మరి అప్పుడు నేను ఇక్కడ మరి ప్లాస్టిక్ లిమిట్ అనేది తీసుకున్నాను. ప్లాస్టిక్ లిమిట్ అంటే ఏంటి, ప్లాస్టిక్ లిమిట్ అనేది ఇక్కడ వరకు ఉంది అంటే నీకు శ్రింకేజ్ లిమిట్ అనేది ఇంతవరకు ఉంది. ఇక్కడ నుంచి ఏమైపోతుంది, ప్లాస్టిక్ లిమిట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే నీకు శ్రింకేజ్ లిమిట్ నుంచి ప్లాస్టిక్ లిమిట్ వరకు ఉన్నది ఏమవుతుంది సెమీ సాలిడ్ లో. ప్లాస్టిక్ లిమిట్ నుంచి
లిక్విడ్ లిమిట్ వరకు ఉన్నదంతా ఏమైంది, ప్లాస్టిక్ అయింది. మరి లిక్విడ్ లిమిట్ తర్వాత దాటినంత కూడా లిక్విడ్ రూపంలోకి చేంజ్ అయింది. మరి అప్పుడు దీని అర్థం ఏంటి, మరి 0 నుంచి నీకు సింకేజ్ లిమిట్ వరకు ఉండేది సాలిడ్. అంటే ఇక్కడ ఏది సింకేజ్ లిమిట్ ఇక్కడ ఉందన్నమాట. అంటే నీకు వాటర్ యాడ్ చేయలేదు, ఇక్కడ నుంచి ఇంతవరకు వాటర్ యాడ్ చేసుకోకుండానే వెళ్ళావు. సో ఇదంతా సాలిడ్ లోనే ఉంది. ఇక్కడ నుంచి నీకు లిమిట్ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి నీకు లిమిట్ స్టార్ట్ అయింది, నీకు ఇక్కడ నుంచి ప్లాస్టిక్ లిమిట్ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి నీకు లిక్విడ్ లిమిట్ స్టార్ట్ అయింది. మరి దానికి ముందున్నవన్నీ కూడా మరి అప్పుడు ఏమంటాం, సార్ అర్థం కాదు. మన గ్రూప్ లో శ్రీకాంత్ అని ఒక బ్రదర్ పెట్టాడు సార్, అది కొంచెం క్లారిటీ ఉంది. అదొకసారి అందులో సాలిడ్ స్టేట్ అంటే మినిమం మాయిశ్చర్, నో వాల్యూమ్ చేంజ్ ఆన్ డ్రైయింగ్ బిలో SL అని ఇచ్చాడు. కరెక్ట్ కదా సార్ అది? మరి సింకేజ్ లిమిట్ దగ్గర ఏమి ఉండదు అన్నాడు కదా, మరి అది సాలిడ్ లో ఉన్నట్టే కదా. అదే సార్, బిలో ఎస్ఎల్ లో సాలిడ్ స్టేట్ ఉంటది అంటుండు. క్లియర్ అయిపోయింది కదా సార్? అయిపోయింది. ఓకే, క్లియర్ మరి సార్. బిలో ఎస్ఎల్ అంటే అర్థం ఏంటి, ఇది సింకేజ్ లిమిట్, దీనికి బిలో అన్నాడు, దీనికి బిలో అంటే ఇదే కదా. అంతే అందుకే కంటిన్యూ చేయండి సార్. ఓకే, ఇది సింకేజ్ లిమిట్ అండి. సింకేజ్ లిమిట్ కి బిలో అంటే అర్థం ఏంటి, దాని కింద నుంచి ఇదే కదా. అందుకే నేను ఏమన్నా ఎగ్జాక్ట్ గా సాలిడ్ సింకేజ్ లిమిట్ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ స్టార్ట్ అవుతుంది అంటే దాంతో సింకేజ్ లిమిట్ అంటే సింకేజ్ లిమిట్ దగ్గర దానికి ఎటువంటి వాటర్ కంటెంట్ మనం ఇవ్వట్లేదు. లిమిట్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ లిమిట్ అంటే ఏంటి, అక్కడి నుంచి నీకు స్టార్ట్ అవుతుంది. అంటే సింకేజ్ లిమిట్ నుంచి వాటర్ స్టార్ట్ చేసావు, ఎగ్జాక్ట్ గా సింకేజ్ లిమిట్ దగ్గర నీకు సాలిడ్ రూపంలో ఉంటది నీకు సాయిల్. క్లియర్ టు ఆల్ సార్? ఇప్పుడు ఓకే, క్లారిటీ వచ్చింది. ఈ డయాగ్రామ్ ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఇంకోటి ఉంది, ప్లాస్టిసిటీ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది ఇక్కడ. ప్లాస్టిసిటీ ఇండెక్స్ కనుక్కునేటప్పుడు ప్లాస్టిసిటీ ఇండెక్స్ అనేది ఎలా వస్తుంది అంటే, లిక్విడ్ లిమిట్ లో నుంచి ప్లాస్టిక్ లిమిట్ తీస్తే ప్లాస్టిసిటీ ఇండెక్స్ వస్తుంది. లిక్విడ్ లిమిట్ లో నుంచి ప్లాస్టిక్ లిమిట్ తీస్తే నీకు ప్లాస్టిసిటీ ఇండెక్స్ అనేది వస్తుంది. సో ముందు నుంచి మనం వెనక్కి వచ్చాం, ప్లాస్టిక్ ఇక్కడ ఉంది, కానీ ప్లాస్టిసిటీ ఇండెక్స్ కావాలి అంటే ఏం చెప్తున్నాడు, లిక్విడ్ లిమిట్ లో నుంచి ప్లాస్టిక్ లిమిట్ తీస్తే నీకు ప్లాస్టిసిటీ ఇండెక్స్ వస్తుంది అని అన్నాడు. అంటే ఏదంటే లిక్విడ్ లిమిట్ నుంచి ప్లాస్టిక్ లిమిట్ తీయాలి అంటే లిక్విడ్ లిమిట్ ఎంత వరకు ఉంది, ప్లాస్టిక్ లిమిట్ ఎంత వరకు ఉంది. అంటే ఇక్కడ నుంచి ప్లాస్టిక్ లిమిట్ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి లిక్విడ్ లిమిట్ ఇటువైపు స్టార్ట్ అయింది, ఇటువైపు వెళ్తుంది. ప్లాస్టిక్ లిమిట్ ఇటువైపు వెళ్తుంది. మరి ఇది ఇటు నుంచి వెళ్తుంది, ఇది ఇటు నుంచి వెళ్తుంది. అంటే దీని అర్థం ఏంటి, లిక్విడ్ లిమిట్ కి ప్లాస్టిక్ లిమిట్ లో నుంచి మధ్యలో ఉన్నదే కదా ప్లాస్టిసిటీ అనేది, అవునా కదా. సో అందుకే ఏమన్నాడు, ప్లాస్టిసిటీ ఇండెక్స్ అనేది లిక్విడ్ లిమిట్ లో నుంచి ప్లాస్టిక్ లిమిట్ తీస్తే వచ్చేదే ప్లాస్టిసిటీ ఇండెక్స్. అంటే ఈ మధ్యలో ఉంది ప్లాస్టిసిటీ ఇండెక్స్, ఇది ఇండెక్స్ చేస్తుంది. ఓకేనా? ఓకే, ఇఫ్ ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్, ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఇన్ కేస్ ఎవరికైనా డౌట్ ఉంటే గనక ఓకే, నో ప్రాబ్లం, ఉండొచ్చు. మీరు ఒకవేళ యూట్యూబ్ లోకి వెళ్ళి మీరేం చేస్తారంటే కన్సిస్టెన్సీ ఆఫ్ సాయిల్ అని కొట్టండి, లేదా అటెన్బర్గ్ లిమిట్స్ అని కొట్టండి. కన్సిస్టెన్సీ ఆఫ్ సాయిల్ కొట్టి అటెన్బర్గ్ లిమిట్స్ అని కొడితే యూట్యూబ్ లో క్లాసులు వస్తాయి, హిందీలో కానీ ఇంగ్లీష్ లో కానీ. సో మీరు అందులోకి వెళ్ళండి. మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏం లేదు, ఒక అరగంట క్లాస్ ఆలకిస్తే సరిపోతుంది, అందులో మీకు అర్థం అయిపోద్ది. లేదు నేను చెప్పిందే అర్థం అవుతుందంటే ఓకే, దాన్ని కూడా కంపేర్ చేయండి, ఇందులో ఏమైనా మీకు తేడా ఉంటే చూసుకోండి. ఓకే మహేష్? ఓకే సార్, అర్థమైంది. ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది మహేష్, వచ్చింది సార్, క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు. ఓకే, ఏంది సార్? ఓకే సార్. ఇన్ కేస్ ఒకవేళ రాకపోడు నేను అదే అంటున్నా, ఇప్పుడు నేనే మనది సివిల్ బ్యాక్గ్రౌండ్ కాదు, బట్ ఏంటంటే నాకు అర్థమైనంత వరకు నేను చెప్తున్నాను. అందుకే చెప్తున్నాను మరీ ఏంటంటే ఇక్కడ ఏదైతే మన ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే
మనకు రానిదని మనం రాదని ఒప్పుకోవడం కరెక్టే, కానీ నాకు వచ్చినంత వరకు నేను చెప్పగలుగుతాను. కాబట్టి మీకు ఇన్ కేసు అర్థం కాకపోతే యూట్యూబ్ లోకి వెళ్ళి దీని గురించి ఒకసారి సెర్చింగ్ చేసుకోండి. జస్ట్ ఎందుకంటే నేను సెర్చ్ చేయమంటానండి, నేను మిగతా వదిలేమని, ఎందుకంటే దీని అటెన్బర్గ్ లిమిట్స్ మీద క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది, అందువల్ల మీకు చెప్తాను అనమాట. ఓకేనా? సార్ ఓకే సార్. రైట్. నౌ ప్లాస్టిక్ లిమిట్. రైట్. మనకి ప్లాస్టిక్ లిమిట్ లో ఏంటంటే, ప్లాస్టిక్ లిమిట్ లో మినిమం వాటర్ కంటెంట్, minimum water content beyond which soil behave like a plastic material. ప్లాస్టిక్ మెటీరియల్ అంటే ఏంటి? ప్లాస్టిక్ లిమిట్ అనేది మినిమం వాటర్ కంటెంట్, అంటే ఒక సాయిల్ కి మినిమం వాటర్ కంటెంట్ కనుక నువ్వు ఇవ్వగలిగితే, మినిమం వాటర్ కంటెంట్ కనుక నువ్వు ఇవ్వగలిగితే అది మనకేమవుతుంది? మినిమం వాటర్ కంటెంట్ బియాండ్ విచ్ సాయిల్ బిహేవ్ లైక్ ఏ ప్లాస్టిక్ లిమిట్. అంటే మినిమం వాటర్ కంటెంట్ కంటే నువ్వు కొంచెం ఎక్కువ ఇవ్వగలిగితే కనుక అది ఏమవుతుంది? సాయిల్ బిహేవ్ లైక్ ఏ ప్లాస్టిక్ మెటీరియల్. అంటే ఇంకేం లేదు, మామూలు కొంచెం వాటర్ ఇచ్చావు అనుకోండి, జస్ట్ కొంచెం వాటర్ అంటే ఏంటి? నువ్వు ఎంతవరకు ఇచ్చావు? ఇందాక మీకు చెప్పాను, ఇది శ్రింకేజ్ లిమిట్, ఇది ప్లాస్టిక్ లిమిట్, లిక్విడ్ లిమిట్. వాడు ఏమంటారు? శ్రింకేజ్ లిమిట్ స్టార్ట్ అయింది, ఇది సెమీ సాలిడ్ లోకి వచ్చింది, ప్లాస్టిక్ లోకి వచ్చింది, లిక్విడ్ లోకి పోయింది. ఇప్పుడు ఏమైంది? వాడేమంటాడు? మినిమం వాటర్ కంటెంట్ బియాండ్ విచ్ సాయిల్ బిహేవ్ లైక్ ఏ ప్లాస్టిక్ మెటీరియల్. అంటే మినిమం వాటర్ కంటెంట్ అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది మినిమం వాటర్ కంటెంట్. అంటే నీకు శ్రింకేజ్ లిమిట్ నుంచి ప్లాస్టిక్ లిమిట్ వరకు నువ్వేం చేసావు? ఇది ఎంత అంటే ప్లాస్టిక్ లిమిట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, బట్ శ్రింకేజ్ లిమిట్ అనేది ఎంతవరకు ఉంది? ప్లాస్టిక్ లిమిట్ కంటే ముందు జస్ట్ ఉంటుంది. వాడు ఏమంటాడు? మినిమం వాటర్ కంటెంట్ బియాండ్ విచ్ సాయిల్ బిహేవ్ లైక్ ఏ, అంటే మినిమం వాటర్ కంటెంట్ బియాండ్ దాటమంటాడు. మినిమం వాటర్ కంటెంట్ ఎక్కడ? సెమీ సాలిడ్ అని శ్రింకేజ్ లిమిట్ దగ్గర కొంచెం వాటర్ యాడ్ చేసావు, శ్రింకేజ్ లిమిట్ నుంచి నువ్వు వాటర్ యాడ్ చేసుకుంటా పోయావు. పోయినప్పుడు కొంతవరకు అది పోసే కొద్ది ఏమవుతుందంటే కొంచెం తడిగానే ఉంటుంది, కానీ ప్లాస్టిక్ లిమిట్ ఉండదు. ఎందుకంటే ముద్దలు చిన్న చిన్న ముద్దలుగా ఉంటుంది, ఎందుకంటే వాటర్ అనేది ఫుల్ గా దానికి అందలేదు కాబట్టి. అందుకే ఏమంటున్నాడు? మినిమం వాటర్ కంటెంట్ బియాండ్ విచ్ సాయిల్. మినిమం వాటర్ కంటెంట్ బియాండ్ అంటే నువ్వు ఇవ్వాల్సినటువంటి నువ్వు వాటర్ కంటెంట్ నువ్వు ఎంత ఇవ్వాలి? మినిమం వాటర్ కంటెంట్ కంటే బియాండ్, అంటే దాటి ఉంటే కనుక, అది దాటి ఉండాలి. బియాండ్ విచ్ సాయిల్ బిహేవ్ లైక్ ఏ ప్లాస్టిక్ మెటీరియల్. అంటే ప్లాస్టిక్ మెటీరియల్ కలిగినంత నువ్వు వాటర్ అనేది దానికి యాడ్ చేసుకుంటా వెళ్ళాలి. ఈరోజు మరీ చలిగా ఉంది. ఓకే, వాటర్ కంటెంట్ నువ్వు యాడ్ చేసుకుంటా వెళ్ళాలి. అంటే అర్థం ఏంటి? నీకు ప్లాస్టిక్ లిమిట్ ఇక్కడ ఉంది, ప్లాస్టిక్ లిమిట్ అనేది ఇక్కడ ఉంది. ఈ ప్లాస్టిక్ లిమిట్ ఎక్కడైతే ఉందో ఈ ప్లాస్టిక్ లిమిట్ నుంచి నువ్వు స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ప్లాస్టిక్ లిమిట్ దాటి నువ్వు కొంచెం ఇచ్చుకుంటూ వాటర్ కంటెంట్ ఇచ్చుకుంటా పోవాలంటే ఇది ప్లాస్టిక్ లిమిట్ వరకు ఇక్కడ సెమీ సాలిడ్ లో ఉంటుంది. ఎప్పుడైతే ప్లాస్టిక్ లిమిట్ ఇక్కడ స్టార్ట్ అయ్యిందో ప్లాస్టిక్ లిమిట్ దాటి నువ్వు వాటర్ ని కంటిన్యూ చేస్తావు. వాటర్ అనేది నువ్వు అందిస్తూ ఉన్నావు అనమాట. ఇంకా నువ్వు అందిస్తూ ఉంటే కొద్ది ప్లాస్టిక్ మెటీరియల్ లోకి కన్వర్ట్ అయ్యింది. ప్లాస్టిక్ మెటీరియల్ కన్వర్ట్ అది ఎంతవరకు ప్లాస్టిక్ మెటీరియల్ కన్వర్ట్ లిక్విడ్ లిమిట్ వరకు కూడా నీకు ప్లాస్టిసిటీ ఇండెక్స్ అనేది చూపిస్తుంది. ప్లాస్టిసిటీ ఇండెక్స్ అనేది చూపిస్తుంది. అప్పుడు లిక్విడ్ లిమిట్ కనుక నువ్వు దాటితే అప్పుడు లిక్విడ్ ఎప్పుడైతే నువ్వు ఇట్ మీన్స్ ప్లాస్టిక్ లిమిట్ దాటి లిక్విడ్ లిమిట్ నుంచి లిక్విడ్ లిమిట్ దాటి కనుక నువ్వు వెళ్ళావు అనుకోండి ఆటోమేటిక్ గా లిక్విడ్ లోకి
ఉంటుందండి. సో మినిమం వాటర్ కంటెంట్ అంతే. బియాండ్ విచ్ సాయిల్ బిహేవ్ లైక్ ఏ యా. ప్లాస్టిక్ మెటీరియల్. ప్లాస్టిక్ మెటీరియల్ ని ఎక్కడైతే మనకి కలిగి ఉందో ఆ కలిగి నుంచి మనకి ఏమవుతుందంటే అక్కడి నుంచి కూడా బియాండ్ దట్ దాటినప్పటి నుంచి అక్కడి నుంచి కూడా వాటర్ కంటెంట్ యాడ్ చేసుకుంటా పోతే అది కొంతవరకు కూడా ప్లాస్టిక్ లిమిట్ కలిగి ఉంటుంది. ఎంతవరకు? అప్ టు లిక్విడ్ లిమిట్. లిక్విడ్ లిమిట్ వరకు అది ప్లాస్టిక్ లిమిట్ కలిగి ఉంటుంది. ఒకవేళ లిక్విడ్ లిమిట్ దాటి కనుక వెళ్ళామనుకో సరే అయితే. ఆటోమేటిక్ అది ఓవరాల్ గా అవుతుంది లిక్విడ్ లో మనకి తెల్లారి నుంచి ఆపలేదు రఘు. సో ప్లాస్టిక్ ఆ. లిమిట్ అనేది ఈ రకంగా మనం ఇంకా ఆన్లైన్ చెప్తాం. ఉంది. ప్లాస్టిసిటీ అనేది ఏంటంటే జనరల్ గా ఇక్కడ మనకి ఎప్పుడైతే ఈ ప్లాస్టిక్ లిమిట్ లోకి వచ్చిందో మనకి అది మీకు ఆల్రెడీ చెప్పాను. ఒక బంకమన్ను తీసుకున్నారు అనుకోండి, అది ప్లాస్టిసిటీకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బంకమన్ను. అది ఇప్పుడు బంకమన్ను యాక్టివిటీ ఏమవుతుంది? స్టార్ట్ టైం ప్లాస్టిక్ వచ్చింది. రూపంలో వాడుతున్నాయి. ప్లాస్టిక్ రూపంలో అదే కదా. ప్లాస్టిక్ అయిపోద్దని కాదు, దానికి ఇంకెళ్ళటమే సహజంగా ఇంక నేరుగా. ఉంటుంది. దానికి నచ్చినట్టు మనకి రకరకాల పాత్రలు మనం తయారు చేసుకోవచ్చు. సో ప్లాస్టిసిటీ అనేది ఏమవుతుందంటే నీకు సెమీ సాలిడ్ నుంచి ప్లాస్టిసిటీలోకి వెళ్ళి ప్లాస్టిసిటీలో నుంచి లిక్విడ్ లిమిట్ లోకి కన్వర్ట్ అవుతుంది. ముందుగా సాలిడ్ లో నుంచి సెమీ సాలిడ్ నుంచి ప్లాస్టిక్ లో నుంచి లిక్విడ్ లోకి మనకి చేంజ్ అనేది అవుతుంది. అయితే మనకి సరే అయితే. ప్లాస్టిక్ లిమిట్స్ అనేవి మనకి ఇచ్చారు. ప్లాస్టిక్ లిమిట్స్ ఇచ్చాడు అనమాట. అంటే ఈ లిమిట్స్ ని బట్టి సాయిల్ యొక్క కండిషన్ అనేది ఇక్కడ మనం చెప్తాం. సాయిల్ యొక్క కండిషన్ మనం ఇక్కడ చెప్తాం.